मुखबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ఇక్కడ అనేక సందర్భాల్లో మనం మోక్షము అనేటటువంటి మాట వింటూ ఉంటాం. మోక్షం కోసం అనేక మంది అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు, నోములు వ్రతాలు లాంటివి నోస్తూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ధ్యానం, ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి యోగా సంబంధమైనటువంటి ప్రక్రియలు ఆచరిస్తూ ఉంటారు. అయితే మోక్షం పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. గీతా జ్ఞానం శృతం నైవ నదైవాభ్యాస యోగతః మోక్షమిచ్చతి మూఢాత్మ యాతి బాలక హాస్యతాం. ఎవరైతే మోక్షం కోరుకుంటున్నారో వాళ్ళు నిరంతరము గీత అభ్యాసం చేస్తూ ఉండాలి. గీతా జ్ఞానాన్ని, గీతలో ఏ జ్ఞానమైతే చెప్పబడిందో ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని నిరంతరము అభ్యాసం చేస్తూ ఉండాలి. అటువంటి వ్యక్తి మాత్రమే మోక్షానికి అర్హుడు. అలా కాకుండా గీతా జ్ఞానాన్ని అభ్యాసము చేయకుండా, అసలు గీతా జ్ఞానం అంటేనే తెలుసుకోకుండా, ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేయకుండా నేను మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక ఎవరికైనా ఉన్నట్లయితే బాగా గుర్తుంచుకోండి. శ్రీమద్ భగవద్గీతలో ఏ విషయమైతే చెప్పబడిందో ఆ విషయం తెలుసుకోకుండా, ఆ విషయాన్ని అభ్యాసం చేయకుండా నేను మోక్షం పొందుతాను అని ఎవరైనా అంటున్నట్లయితే మూఢాత్మ, అటువంటి వ్యక్తి ఒట్టి మూర్ఖుడు. అటువంటి వ్యక్తి మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడు నేను మోక్షాన్ని పొందుతాను అంటే చిన్న పిల్లలకు కూడా బాలక హాస్యతాం, చిన్న పిల్లలు కూడా నవ్వుతారట. భగవద్గీతలో ఏముందో నీకు తెలవకుండా, భగవద్గీత చదవకుండా, దాన్ని అభ్యాసం చేయకుండా ఈ పనులన్నీ చేసి నువ్వు మోక్షం పొందుతాను అంటున్నావు, అది సాధ్యం కాదయ్యా అని చిన్నపిల్లలు కూడా నవ్వుతారట. అంటే ఎంత అర్థం చేసుకోవాల్సినటువంటి విషయమో ఆలోచించండి. పిల్లలు కూడా నవ్వుతారట. అలాంటి మూర్ఖులు అని చెబుతున్నారు. సరే, బాగానే ఉంది. మోక్షం పొందటానికి శ్రీమద్ భగవద్గీత అన్నాము. మోక్షం ఒక్కటేనప్పుడు మనకు కావాల్సింది. ఆ మోక్షం అంటే ఏదో తెలవదు, అది ఎప్పుడు వస్తుందో తెలవదు. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత చదవలేదు కాబట్టి ఇంతవరకు. అది ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేదని అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ దేహం ఉంది కదయ్యా, ఈ దేహాన్ని పోషించుకోవాలి కదా, నాకు బోళ్ళన్ని పనులున్నాయి కదా, నాకు నా వాళ్లకు కావలసినటువంటి సంపాదన సంపాదించుకోవాలి కదా. ఈ భుక్తి ఏ విధంగా వస్తుంది? మోక్షము అని చెప్పి నువ్వు కూర్చుంటే, భగవద్గీత పట్టుకుని కూర్చుంటే మోక్షం వస్తుంది. సరే, ఇక్కడ ఆ ముక్తి ఎప్పుడో వచ్చేటటువంటి ముక్తి సరే, మా భుక్తి సంగతి ఏమిటి అని మనం అడుగుతామని పెద్దలు ఏం చెబుతున్నారో తెలుసా? ఇక్కడ సోపానాష్టాదశైవరేవ భుక్తి ముక్తి సముచ్రితై క్రమశః చిత్తశుద్ధి స్యాత్ ప్రేమ భక్త్యాది కర్మసు. శ్రీమద్ భగవద్గీత 18 సోపానాలతో నీకు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత నీవు తీసుకున్నట్లయితే ఇది కేవలము ముక్తిదాయకమే కాదు, భుక్తిదాయకం కూడా. గొప్ప విషయం ఇది. కేవలము నీకు ముక్తికి పనికొచ్చేటటువంటి గ్రంథమే అనుకుంటున్నావేమో, అది సన్యాసుల కోసమే ఏర్పరిచినటువంటి గ్రంథము అనుకుంటున్నావేమో. అలా కాదు, అలా కాదు.
నీకు భుక్తికి కావలసినటువంటి ఏర్పాటు కూడా దీనివల్ల నీకు ఏర్పడుతుంది. అంతేకాదు ఒక్కొక్కదాన్ని నీవు అధిరోహించుకుంటూ ఈ 18 మెట్లను నీవు అధిరోహించుకుంటూ నీవు వెళ్ళినప్పుడు నీకు భక్తి కర్మ ఏ విధంగా చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. చిత్తశుద్ధి కలుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. నీవు చేసేటటువంటి ఇప్పటివరకు కూడా నీవు భక్తి పేరుతో చేసేటటువంటి విషయాలన్నీ కూడా క్రమబద్ధీకరించి ఆ భక్తి అనేటటువంటి మాటకు అర్థమేదో నీకు తెలుస్తుంది. భక్తుడిగా ఎలా ఉండాలో తెలుస్తుంది. ఏది నిజమైనటువంటి భక్తి అనబడుతుందో శ్రీమద్ భగవద్గీత ద్వారా నీకు అర్థమవుతుంది. తద్వారా నీవు ఆ దేవదేవునికి ప్రియమైన వాడివి అవుతావు. నిజానికి అదే భక్తి యోగము అనబడుతుంది. అలాగే నీవు ఇక్కడ రకరకాలైనటువంటి కర్మలు చేయాల్సి వస్తుంది. నీ గురించి, నీ చుట్టూతా ఉన్న వాళ్ళ గురించి రకరకాలైనటువంటి కర్మలు అనునిత్యము చేస్తూ అనేక రకాలైనటువంటి పనులను చేసి భుక్తి గడుపుకుంటున్నావు. అయితే నీకు తెలియటం లేదు, నీవు చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా నిన్ను కర్మబంధంలో పడవేసి మరలా జన్మకు కారణమవుతున్నాయి అన్న విషయం నీకు తెలియటం లేదు. తద్వారా ఈ జనన మరణ చక్రంలో పడి నీవు నలుగుతున్నావు అనేటటువంటి విషయం నీకు తెలియటం లేదు. నీవు కర్మ ఏ విధంగా చేయాలో, ఏ దృష్టితో చేయాలో, ఏ భావనతో నీవు నీ కర్తవ్య కర్మలను ఆచరించాలో నీకు శ్రీమద్ భగవద్గీత తెలియచేస్తుంది. తద్వారా నీవు కర్మబంధం నుండి పడకుండా నీ ముందు ఉన్నటువంటి నీకు విధించినటువంటి నీ కర్తవ్యమైనటువంటి కర్మలన్నీ కూడా నీవు ఆచరిస్తూ ఏమాత్రము ఆ కర్మలతో బంధం ఏర్పరచుకోకుండా నీవు చేయటానికి కావలసిన రీతిలో నీకు శ్రీమద్ భగవద్గీత త్రోవ చూపుతుంది. దాన్నే యోగము అని శ్రీమద్ భగవద్గీత అంటుంది. కర్మబంధంలో పడకుండా నీవు కర్మలు చేస్తూ చిత్తశుద్ధి ఏర్పరచుకొని ప్రేమ భావన పెంచుకొని నీవు ఉండటానికి ఇది ఎంతో దోహదపడుతుంది. తద్వారా నీవు భుక్తి ఏర్పరచుకోవటమే కాకుండా ఎప్పుడైతే నీకు చిత్తశుద్ధి కలుగుతుందో శ్రీమద్ భగవద్గీత వల్ల, దాని ద్వారా నీకు ప్రేమ భావన కలుగుతుంది. అంతకన్నా కూడా ఇంతకు ముందు నీవు ఏ విధమైనటువంటి ప్రేమ నీ కుటుంబ సభ్యుల పట్ల చూపించేవాడివో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమను నీవు నీ కుటుంబ సభ్యులకు పంచగలవు. అంతేకాదు నీ చుట్టూతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రేమ భావాన్ని పంచగలవు. నీ ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రేమను పొంది వాళ్ళ జీవితాలు సుఖమయం చేసుకోవటానికి నీవు కారకుడవవుతావు. కాబట్టి శ్రీమద్ భగవద్గీత నీకు కేవలము ముక్తిని బోధించే గ్రంథము కాదు, నీవు ఏ విధంగా పని చేయాలో నీకు తెలియచేసేటటువంటి గ్రంథం. భక్తి ఎలా చేయాలో, ఎవరికి చేయాలో, వేటితో చేయాలో తెలియచేసేటటువంటి గ్రంథం. అలాగే ప్రేమ ఏ విధంగా పెంచుకోవాలో, ఏ భావనతో ఉంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ అవుతుందో నీకు తెలియచేసేటటువంటి గ్రంథం. మరి ఇంతటి మహత్తరమైనటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే గీతార్థ పఠనం నాస్తి నాధమస్పరో జనః గీతా గీతం న యజ్ఞానం తద్విద్యాసుర సంభవం. గీత అర్థము తెలుసుకోనటువంటి వాడి కన్నా కూడా అధముడు ఎవరూ లేరట. అంతకన్నా పనికి మాలినవాడు ఇంకెవరూ లేరట. ఏది తెలుసుకున్నప్పటికీ కూడా ఉపయోగం ఏమీ లేదు అనేది మనకు అర్థమవుతుంది. గీతార్థమును పఠించనటువంటి వాడి కంటే ఇంకా అధముడు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.
మరి గీతను ఎంతమంది పఠిస్తున్నారో చూడండి. మహాత్ముల దృష్టిలో గీతను పఠించినటువంటి వాడు, గీతను అర్థం చేసుకోనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధములే అని చెప్పబడుతుంది. అలాగే వీళ్ళందరికీ కూడా ఎటువంటి వాళ్ళు అంటే అసుర భావాలతో ఉన్నటువంటి వాళ్ళేనట. గీతా గీతం న యజ్ఞానం తద్విద్యా అసుర సంభవం. ఎవరైనా గీత కంటే కూడా వేరుగా చెప్తున్నట్లయితే, శ్రీమద్ భగవద్గీతలో ఏదైతే ఉందో ఆ విషయానికి భిన్నంగా చెప్తున్నట్లయితే, శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటిది ఉత్తమమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, అటువంటి జ్ఞానానికి భిన్నంగా ఎవరైనా చెప్తున్నట్లయితే వాళ్ళు అసురులే అని చెబుతుంది, వాళ్ళు రాక్షసులే అని చెబుతున్నారు. అలాగే గీతాశాస్త్రం న జానాతి నా అధమస్పరో జనః దిక్ ప్రారబ్ధం ప్రతిష్టాం చ పూజాం మానం మహాత్తమం. గీతాశాస్త్రాన్ని తెలుసుకోనటువంటి వాడి కంటే నీచుడు ఇంకా ఎవరూ లేరట, అంతకన్నా అధముడు ఎవరూ లేరట. ఆ వ్యక్తి ఎటువంటి ప్రారబ్ధాన్ని, ఎంతటి గొప్ప ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా, సకల సంపదలు ఉండి సుఖ జీవితాన్ని పొందుతూ ఉండి, ఎంతో పేరు ప్రతిష్టలు కలిగి ఉండి, ప్రారబ్ధం ప్రతిష్టాంచ పూజలు పొందుతూ సన్మానాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా అనేక మంది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ పేరు ప్రఖ్యాతుల వల్ల వాళ్ళు సన్మానాలు పొందుతూ ఉంటారు, పూజలు పొందుతూ ఉంటారు, ఎంతోమంది వాళ్ళను పూజిస్తూ ఉంటారు, సన్మానిస్తూ ఉంటారు, ఎంతో పేరు ప్రఖ్యాతులతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎంతో సంపదతో కూడా వాళ్ళు ఉంటారు. అయితే దిక్ ప్రారబ్ధం అదంతా కూడా ధిక్కరించబడును. అంటే అదంతా పనికిమాలినటువంటిదే, మనం గుర్తించాల్సినటువంటి అవసరం లేనే లేదు. వాళ్ళు పొందేటటువంటి పూజలు, వాళ్ళు పొందేటటువంటి సన్మానాలు, వాళ్ళ పేరు ప్రతిష్టలు అన్నీ కూడా నిజానికి లెక్క చేయాల్సినటువంటి అవసరమే లేదు. అవన్నీ కూడా గుర్తించాల్సినటువంటి పనే లేదు, వాటికి గుర్తింపే లేదు, వాటికి ఏ గుర్తింపు లేనే లేదు. ఎప్పుడు ఆ వ్యక్తి గీతా జ్ఞానం తెలుసుకున్నట్లయితే వాడికన్నా అధముడు ఎవరూ లేరు. పొందుగాగా పేరు ప్రతిష్టలు పొందుగాగా, సన్మానాలు పొందుగాగా, పూజలు పొందుగాగా, ఎంతో సుఖ సంపదలు అనుభవిస్తూ ఉండుగాగా, అయితే అవని గీతా జ్ఞానము లేదు, వాడికి గీతా జ్ఞానము లేదు. కాబట్టి అవన్నీ కూడా పనికి మాలినటువంటివి, వాటన్నిటికీ కూడా ఏ గుర్తింపు లేదు. ఇది పెద్దలు మనకు చెబుతున్నటువంటి మాట. అలాగే గీతాశాస్త్రే మతిర్నాస్తి సర్వం తన్నిష్ఫలం జగుహు దిక్తస్య జ్ఞానదాతారం వ్రతం నిష్ఠాం తపోయశః. కొంతమంది మహాత్ములు అనబడేటటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు అనబడేటటువంటి వాళ్ళు ఎన్నో తపస్సులు చేస్తూ ఎంతో నిష్ఠగా జీవిస్తున్నాము అని చెప్తూ, ఎంతో కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు పొంది, ఎందరో శిష్య గణాన్ని ఏర్పరచుకొని గురువులుగా పూజలు అందుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, ఆ వ్యక్తికి గీతాశాస్త్రము తెలియనట్లయితే, గీతాశాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని అభ్యసించకుండా ఉన్నట్లయితే, దాన్ని బోధించకుండా ఉన్నట్లయితే, వాళ్ళు ఆచరించేటటువంటి ఆ వ్రతాలు, వాళ్ళు ఆచరించేటటువంటి ఆ నిష్ఠ, ఆ తపస్సు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు ధిక్కారమగుగాక. దిక్తస్య జ్ఞానదాతారం, అటువంటి వాళ్ళ బోధలు పనికిమాలినటువంటివి, అటువంటి వాళ్ళ
వ్రతాలు పనికిమాలినటువంటివి. అటువంటి వాళ్ళు జ్ఞానము, అటువంటి వాళ్ళ తపస్సు, అటువంటి వాళ్ళ నిష్ఠ పనికిమాలినటువంటిది. అది గుర్తించాల్సినటువంటి పని లేదు. అది గుర్తించాల్సినటువంటి పని లేదు. అది ఎందుకు పనికిరానటువంటిదే. అక్కడ ఎటువంటి బోధ జరుగుతున్నప్పటికీ కూడా, ఎంత కఠోరమైనటువంటి తపస్సు ఆచరిస్తున్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు నిష్ఠతో ఉన్నప్పటికీ కూడా, గీతా జ్ఞానానికి భిన్నమైనటువంటి దాన్ని బోధిస్తున్నటువంటి వాడి యొక్క కీర్తి, ప్రతిష్ట, తపస్సు, యశస్సు అన్నీ కూడా ధిక్కారమగుగాక. ఇది పెద్దలు చెప్పినటువంటి విషయం. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఎవరు ఏ బోధ చేస్తున్నారు. గీతకు సమ్మతమైనటువంటిదా, గీతకు సమ్మతం కానటువంటిదా? గీతార్థాన్ని, గీతా సారాన్ని బోధిస్తున్నారా, దానికి భిన్నమైనటువంటి దాన్ని బోధిస్తున్నారా అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. అలాగే తన్మోఘం ధర్మరహితం వేద వేదాంత గర్హితం. ఇక్కడ గీతకు భిన్నమైనటువంటిది ఏదైనా బోధించినట్లయితే అదంతా కూడా వేద సమ్మతం కాదు. వేదాలే ప్రామాణికం. వేదాలు, ఉపనిషత్తులు, శృతులు అనబడుతున్నాయి. ఈ వేదాలలో, ఉపనిషత్తులలో ఆ పరమాత్మ గురించి, శాశ్వతుడైనటువంటి పరమాత్మ గురించి మనకు తెలియచేయబడినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, అలాగే శ్రీమద్ భగవద్గీత. ఎందుకంటే ఇది ఉపనిషత్తుల యొక్క సారాంశమై ఉన్నది కాబట్టి. అటువంటి ఉపనిషత్తుల సారాంశమైనటువంటి శ్రీమద్ భగవద్గీతకు భిన్నమైనటువంటి దాన్ని బోధించేటటువంటి వ్యక్తి యొక్క బోధ నిజానికి అది శాస్త్ర సమ్మతం కాదు, వేద సమ్మతం కాదు. అది వేదాలకు విరుద్ధమైనటువంటిది. పరమాత్మ గురించి మనకు తెలియచేసినటువంటి జ్ఞానానికి విరుద్ధమైనటువంటి జ్ఞానం. అది సరైనటువంటి జ్ఞానం కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. తస్మాత్ ధర్మమయీ గీత సర్వజ్ఞాన ప్రయోజిక సర్వశాస్త్ర సారభూత విశుద్ధా సా విశిష్యతే. శ్రీమద్ భగవద్గీత ధర్మమైనటువంటిది. ఏది ధారణ చేయాలో అది మనకు తెలియచేసేటటువంటిది. నిరంతరము ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో ఏ భావనతో ఉండాలో, ఏ ధర్మాన్ని ఏది ధారణ చేయాలో మనకు తెలియచేసేటటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఇది సమస్త జ్ఞానాన్ని బోధించేటటువంటి జ్ఞాన సముద్రమై ఉన్నది. ఇది అజ్ఞాన సంబంధమైనటువంటి బోధ కాదు, ఇది జ్ఞాన సంబంధమైనటువంటి బోధ. ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అంటే సర్వశాస్త్ర సమ్మతమైనటువంటి, సర్వశాస్త్రాల సారమైనటువంటి, విశుద్ధమైనటువంటి, సర్వోత్తమమైనటువంటి, సర్వశాస్త్ర సారమైనటువంటి, ఉత్తమోత్తమమైనటువంటి, వేదసారమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తుంది శ్రీమద్ భగవద్గీత. అలాంటి భగవద్గీత బోధకు భిన్నంగా చెప్పేటటువంటిది ఏదైనా సరే అది సమ్మతం కాదు. ఇది మనకు చెబుతున్నటువంటి విషయం. అలాగే శ్రీమద్ భగవద్గీత అధ్యయనం చేస్తే సరిపోతుందా? ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి కదా. వేదాలు మనం తెలుసుకోగలమా? అలాగే పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. అవన్నీ కూడా మహర్షులే మనకు చెప్పారు కదా. అవన్నీ కూడా తెలుసుకోవాలేమో కదా. అలాగే ఇంకా ఎన్నో సద్గ్రంథాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున మనకు ఎందరో మహాత్ముల సచ్చరిత్రలు కూడా మన ముందు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చదవాలేమో, వాటన్నిటి నుంచి కూడా నేర్చుకోవాలేమో. శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే అంతా కలిసి 700 శ్లోకాలే ఉంటాయి. ఈ 700 శ్లోకాలు మనం తెలుసుకున్నట్లయితే మనకు మొత్తం అంతా కూడా జ్ఞానం కలుగుతుందా అనేటటువంటి సంశయాలు ఉన్నట్లయితే దాన్ని పోగొట్టడం కోసం
గీతాధీతా చ ఏనాపి భక్తి భావేన చోత్తమ వేదశాస్త్ర పురాణాని తేన ధీతాని సర్వశా. ఈ గీతా శాస్త్రాన్ని భక్తి భావేన, ఉత్తమమైనటువంటి ఈ గీతా శాస్త్రాన్ని ఎవరైతే పఠించుతారో వాళ్ళు సమస్త వేదాల సారాన్ని కూడా పఠించినట్లే, వేదాలన్నిటినీ కూడా పఠించినట్లే, అలాగే శాస్త్రాలు అన్నిటినీ కూడా పఠించినట్లే, అలాగే పురాణాలన్నిటినీ కూడా అన్నట. వేద శాస్త్ర పురాణాని తేనాధీతాని సర్వశ. వేదాలను, సకల శాస్త్రాలను, పురాణాలను అన్నిటినీ కూడా పఠించినట్లే. ఇంకా నీవు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదీ కూడా లేదు. శ్రీమద్ భగవద్గీతలో నీకందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇదిగో ఈ జ్ఞానాన్ని నీవు తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినటువంటిది ఏదీ కూడా, కించిత్ ఏదీ కూడా లేదు, ఏ మాత్రము లేదు. ఇది అర్థం చేసుకున్నట్లయితే, ఇది నీవు అభ్యాసం చేస్తున్నట్లయితే వేదాలన్నిటినీ కూడా అర్థం చేసుకున్నట్లే, వేదాలన్నిటినీ కూడా అర్థం చేసుకున్నట్లే, శాస్త్రాలన్నిటినీ కూడా అర్థం చేసుకున్నట్లే, పురాణాలన్నిటినీ కూడా అర్థం చేసుకున్నట్లే. చాలామంది చెబుతూ ఉంటారు, ఆ పురాణంలో అలా ఉంది, ఈ పురాణంలో అలా ఉంది, ఆ పురాణంలో శివుడు గొప్పవాడని చెప్పారు, ఈ పురాణంలో అమ్మవారి గొప్ప అని చెప్పారు, మరి ఆ పురాణంలో విష్ణువే గొప్ప అని చెప్పారు. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు? వాళ్ళు ఆ గుడికి వెళ్ళమంటున్నారు, వీళ్ళేమో వెళ్ళకూడదు అంటున్నారు. వీళ్ళేమో ఏ పని చేసినప్పటికీ కూడా ఈ దేవుణ్ణి పూజించి చేయమంటున్నారు. వాళ్ళేమో ఆ దేవుణ్ణి కాదు, నువ్వు చేయాల్సింది ఈ దేవుణ్ణి అంటున్నారు. మేము ఇప్పుడు ఏం చేయాలి? ఈ శాస్త్రాలు మా ముందు ఉన్నాయి అని అందరూ కూడా తికమకై ఉన్నారు. మనకి ఇక్కడ ఒక సమాధానం చక్కగా దొరుకుతుంది. శ్రీమద్ భగవద్గీత ఏదైతే నీకు చెప్పిందో దాన్ని నీవు అర్థం చేసుకుని దాన్ని నీవు ఆచరించినట్లయితే ఇంకా నీవు అర్థం చేసుకోవాల్సింది, ఆచరించాల్సింది ఇక్కడ ఏదీ లేదు, ఇంకేదీ లేదు. వేదాలు ఎందుకోసం నీ ముందుకు వచ్చాయో, శాస్త్రాలన్నీ కూడా నీకు దేన్ని తెలియచేయటం కోసం నీ ముందుకు వచ్చాయో, పురాణాలన్నీ కూడా నీకు ఏది తెలియచేయటం కోసం నీకు అందించబడ్డాయో అది శ్రీమద్ భగవద్గీత చదవటం వల్ల నీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆ అర్థమైనటువంటి దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి కావలసినటువంటి ప్రజ్ఞ నీకు జాగృతమవుతుంది. అటువంటి శక్తి యుక్తులు నీకు లభిస్తాయి. కాబట్టి నిశ్చింతగా మరేది చదవక నిశ్చింతగా హాయిగా శ్రీమద్ భగవద్గీతను నీవు అర్థం చేసుకుని ఆచరించటానికి ప్రయత్నించటమే మనిషిగా, బుద్ధిజీవిగా నీవు చేయాల్సినటువంటి పని అన్నది మనకు పెద్దలు ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని మనకు చెబుతున్నారు.